అందరికీ నమస్తే. తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన దాంట్లో కూడా తెలంగాణ యావత్ వ్యాప్తంగా తమ అభిమాన నాయకుడు, తెలంగాణ సాధించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారునిగా కేసీఆర్కి ఇచ్చే గౌరవంలో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఈ బర్త్డే వేడుకల్లో పాల్గొంటున్నాయి. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. తెలంగాణ భవన్లో మరి కొద్దిసేపటి క్రితమే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. దీనికి సంబంధ వర్గాల నుంచి కూడా వచ్చినాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా దీనికి తరలి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి అని అడిగి తెలుసుకుందాం. అసలు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ రోజు కేసీఆర్ బర్త్డే వేడుకలు ఎలా జరుగుతున్నాయి, అసలు ఈ బర్త్డే వేడుకలకు సంబంధించి కూడా ప్రజలు ఏమనుకుంటున్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. తనకి చాలా రోజులు అయిందని ఎట్లా ఉన్నారు? సూపర్ సూపర్, చాలా బాగుంది. ఎట్లా ఉంది, ఎట్లా జరుగుతున్నాయి నాయకుని బర్త్డే వేడుకలు? గౌరవ శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డేలు చాలా ఘనంగా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి గుండెలో కేసీఆర్ గారు ఉంటారు. ఈ రోజు సెలబ్రేషన్ ఒక తెలంగాణ రాష్ట్రానికి మంచి శుభదినం. ఎందుకంటే కేసీఆర్ గారు పుట్టడం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందుకే కేసీఆర్ గారి జననం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం శుభదినంగా పరిగణిస్తున్నాం. మేము ఓన్లీ కేసీఆర్ మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కాంక్ష ఉండే తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చాలా సంతోషంగా మంచి సెలబ్రేషన్ చేసుకుంటారు. సరే, కొంతమంది బహిర్గతంగా రావచ్చు, కొందరు లోపల ఇంటర్నల్ గా హ్యాపీ ఫీల్ కావచ్చు, లోపలనే ఇంటింట్లోనే కేక్ కట్ చేసుకొని సంతోషం చేసుకోవచ్చు. కానీ ఎలాగైనా సరే సెలబ్రేషన్ మాత్రం చాలా గొప్ప ఘనంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం చేసుకుంటారు. చాలా సంతోషంగా ఉంది. జాతిపిత తెలంగాణ బాపు అని పిలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ ఈ రోజు అందరం ఊపిరి పీల్చుకుంటున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని గొప్ప చెప్పుకుంటున్నాం అంటే అది కేసీఆర్ పుణ్యం. కేసీఆర్ అంటే హిస్టరీ. తెలంగాణ కొంతమంది వ్యక్తులు తెలంగాణ రాష్ట్రానికి ఏదో మేము ఇచ్చినాం, మేము తెచ్చినాం గొప్పలు చెప్పుకుంటారు కదా. ఎవరు ఇవ్వలేదు, ఎవరు తీసుకురాలేదు. 100% కేసీఆర్ గారు ఆధ్వర్యంలో, కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నాం. మెడల్ బట్టి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నాం. అలాంటి వ్యక్తి, అలాంటి ఉద్యమ నాయకుడు, అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి తెలంగాణ శ్వాస ఆయనటువంటి కేసీఆర్ గారి బర్త్డే చాలా గొప్ప ఘనంగా చేసుకుంటున్నాం. ఇదే చెప్తూ ఉన్నారు మీరేమో కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా చేసుకుంటారని చెప్పేసి చెప్పడం వర్గాలు ఎడుగు తరలి వచ్చిన పరిస్థితి. కానీ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి ఈరోజు ఒక ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు తీసేసే కార్యక్రమం జరిగింది ఇక్కడ నుంచి అక్కడ దాకా. దీన్ని ఎట్లా చూస్తారు మరి? పిచ్చి ప్రలాపన. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పుకునేవాడు, అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని ముఖ్యమంత్రి కానేగాడు, ఓన్కి గొట్టం కాడాడు. ఈ రోజు మన కేసీఆర్ గారు కేసీఆర్ వలన తెలంగాణ రాష్ట్రం తెచ్చింది అదని తెలుసు. కేసీఆర్ మొక్కను ఆయన కాదు కానీ ఆయన తాత ఆయన జేజం వచ్చినా కూడా పీకలేడు, ఏం పీకలేడు. కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ వెంటనే కూడా ఏం చేయలేడు. కానీ ఆయన ఏదో కేసీఆర్ అంటే వెన్నులో వణుకు పుడుతుంది. కేసీఆర్ గారు అంటే ఉచ్చ పోసుకుంటుండు. ఆ భయంతో ఈరోజు ప్రెస్లు కూడా ఎంత దిగజారిండి అంటే, ఎంత చిల్లర వ్యక్తి ముఖ్యమంత్రి అయినంటే తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకుంటే సిగ్గిపోతుంది. ఇట్లాంటి చిల్లర ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రానికి అయినా అని చెప్పేసి. గతంలో 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు ఒక సింహంలాగా పరిపాలించడు, ఒక ఇంటి పెద్దలాగా పరిపాలించడు, ఒక తండ్రిలాగా పరిపాలించడు. అట్లాంటి పరిపాలన చేసి ఒక పిరికి పొంద ఒక రాష్ట్ర ఉద్యమ నాయకుడు, తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ బాపూజీ, తెలంగాణ అట్లాంటి వ్యక్తి బర్త్డేలు మేము సొంతంగా కార్యకర్తలు మేము సెలబ్రేట్ చేసుకుంటే మా తెలంగాణ రాష్ట్ర భవన్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో అన్ని ఫ్లెక్సీలు దాదాపు 30 టీములు దింపేసి ప్రతి కేసీఆర్ ఫ్లెక్సీ కనబడదని చెప్పేసి ఆర్డర్ ఇచ్చని చెప్పి తెలుస్తుంది నాకు. ఎంత నీచమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే, అసలు ఎందుకు అంత భయం ఏందు? కేసీఆర్ గారు అంటే రాత్రి కూడా నిద్రపోతున్నట్టు దీన్ని బట్టి అసలు మరి ఆయన ఉద్దేశం ఏందో అర్థం కావట్లేదు. కానీ అంత భయం ఎందుకు బతకాలి? ధైర్యంగా ఉంటే కేసీఆర్ గారిని చూసుకోవచ్చు. కేసీఆర్ గారిని చూసుకొని కేసీఆర్ ఎట్లయితే పరిపాలించిండో, కేసీఆర్ గారి పరిపాలన ఒక్కసారి చూసుకొని దాంట్లో 1% పరిపాలన చేయి. ఒక ముఖ్యమంత్రి గౌరవిస్తారు. నువ్వు నాకు వ్యక్తిగా పర్సనల్ గా నాకు గౌరవించకపోయినా నాకు ముఖ్యమంత్రి పదవి కన్నా గౌరవం అంటాడు. సిగ్గుమాలిన పనినా అంత ఓడని అనుకుంటాడా? మనిషిని చూస్తే గౌరవం వస్తుంది, గౌరవం వస్తే పదవి కూడా గౌరవం వస్తుంది. అంతేగాని నన్ను గౌరవించకపోండి కానీ నాకు పదవి ఉంది కాబట్టి గౌరవించండి అంటే ఎంత దిగజారిపోయినా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ గారు మొక్కనైనా కానీ కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ అంటే హిస్టరీ బై తెలంగాణలో ఓడి వేస్తుంది. నాకు అర్థం ఉంది. ఆ రోజులు ఎవరి సంఘం లాగుతున్నావు, ఎవరి బుట్టలు లాగుతున్నావు, అక్కడ తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ పెట్టుకొని తిరిగినావు. అట్లాంటి వ్యక్తివి నువ్వు తెలంగాణ ఉచ్చరించే అర్హుడే కాదు. నువ్వు కేసీఆర్ గారు కానీ, కేసీఆర్
పదం వాడడానికి కూడా అనర్హుడివి. నీకు అసలు ఎట్లా ఇచ్చాడు మా రాహుల్ గాంధీ పప్పు అంటారు కదా. నిజంగా దీన్ని బట్టి మాకు అర్థమైందంటే రాహుల్ గాంధీ గారికి కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టే నిజంగా రాహుల్ గాంధీ గారు పప్పు అని అర్థమై 100% అర్థమైపోతుంది. అంతేనా? రేపు చాలా కీలకం. అంటే ఎవరైతే పార్టీ పదవిలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి రేపు భవితవ్యం సుప్రీంకోర్టులో తేలనుంది. రేపు 18వ తారీఖు రోజు ఒక సుప్రీంకోర్టు తుది తీర్పు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగానే హైదరాబాద్ లో బై ఎలక్షన్లు వస్తే ఎట్లా ఉంటుంది? 100% ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి వాళ్లకు అన్ని విధాలుగా సహకరించి పార్టీ అన్ని విధాలుగా సహకరించి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించి గతంలో ఒక డిప్యూటీ సీఎం గా వచ్చిన గణేష్ గారు అనుకోండి, ఇక్కడున్న ఆల్రెడీ అవుట్డేట్ అయిన దానం నాగేందర్ని తీసుకొచ్చి మరి ఒకసారి టికెట్ ఇచ్చి 2018లో 2023లో బీఫామ్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి మళ్ళీ చూడు గవర్నమెంట్ వాంగనే ఇమీడియట్ 2 నిమిషాలు 2 రోజులనే దాదాపు నెల కూడా దాటలేదు కనీసం గవర్నమెంట్ వచ్చి ఎమ్మడ వేలు చేయండి. ఇప్పుడు నా అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయిండు, గుర్తుల వాడు ఎలకలాగా అయిపోయింది దానం నాగేందర్ పరిస్థితి. ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి రేపు, కాకపోతే ఇంకొక నెక్స్ట్ డేట్ లో కంపల్సరీ 100% 10 బై ఎలక్షన్లు వస్తాయి. అందరికి 100% 10 మంది డిస్క్వాలిఫై అవుతారు. కేసీఆర్ గారు అయితే దెబ్బ అప్పుడు రేపు కానీ మరో డేట్ కానీ ఖచ్చితంగా తెలుస్తుంది. కేసీఆర్ దెబ్బ అంటుంటే కదా, కేసీఆర్ మొక్కను విక్త అంటుంటే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరిని ఏం చేస్తుండో అర్థం చేసుకోవచ్చు. వణుకు పుడుతుంది రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ పదం విన్నా, కేసీఆర్ ఫోటో చూసినా వణుకు పుడుతుంది. ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తే 10కి 10 బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మంచి బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో ఈసారి బై ఎలక్షన్లలో కంపల్సరీ 50,000 మెజార్టీ పైచిలుకుతో గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ. 100% చెప్తున్నా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 50,000 మెజార్టీతో గెలుస్తుంది. ఒకవేళ బై ఎలక్షన్లు వస్తే ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. అంటే మేము ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం చూసినా, మేము జనాలలో ఉన్న అవగాహన చూసినా, జనాలు మాట్లాడుకున్నది ఏం చూస్తే మాత్రం బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది, సెకండ్ ప్లేస్ బీజేపీ ఉంటుంది, థర్డ్ ప్లేస్ కాంగ్రెస్ పోతుంది. రేవంత్ రెడ్డి పుణ్యం అంటూ, రాహుల్ గాంధీ పప్పు పుణ్యం అంటూ కాంగ్రెస్ తూర్చుకోబట్టుకోవద్దు. తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి సంబంధించిన ప్రజలను అడిగినా కూడా, పల్లెలను అడిగినా, పట్టణాలు అడిగినా, హైదరాబాద్ లో అడిగినా, ఎవరన్నా కూడా అసలు ఎట్లంటే రేవంత్ రెడ్డి దొరికితే బట్టలిపి కొట్టే పరిస్థితి ఉంది ప్రజలు. అంత దారుణమైన పరిపాలన నడుస్తుంది, అంత అసహించుకుంటారు ప్రజలు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎలక్షన్ వస్తుంది. రాబోయే రోజులలో దాదాపు 90-100 సీట్లు పైన చిరికిన కళ్ళు మూసుకు గెలుస్తుందని చెప్పేసి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చోండి సార్ మేము గెలిపిస్తామంటారు కేసీఆర్ గారిని. అంత విసుకొచ్చి ఒక 13-15 నెలలనే అంత రేవంత్ రెడ్డి పరిపాలన అంత దరిద్రంగా ఉంది. ముఖ్యంగా ఈ ఖైరతాబాద్ ప్రాంతంలో ఎక్కువ పేదలకు సంబంధించిన భూములు కబ్జాకు గురవుతూ ఉన్నాయి. ప్రభుత్వ భూములు కూడా ఎక్కువ కబ్జాలు చేస్తా ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యే అండదండలతో ఇక్కడ స్థానికంగా అనుచరులు రెచ్చిపోతున్నారని చెప్పేసి కొంచెం వాదన వినిపిస్తుంది. ఎట్లా చూస్తారు? దానం నాగేందర్ అంటేనే కబ్జాకోరు. అది ఎవరైనా హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలో, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రకు సంబంధించిన, రాయలసీమకు సంబంధించిన ఎవరైనా కూడా దానం నాగేందర్ అంటేనే కబ్జాకోరు, సెటిల్మెంట్ ఆయన తప్ప ఇంక అంతకుమించి లేదు. ఏ పార్టీ అధికారులకు ఉంటే ఆ పార్టీకి సునాయాసంగా వెళ్ళిపోతాడు. ఆయనకు అధికారం కావాలి, ఆయన అవకాశవాది. తెలంగాణ ప్రజల కొరకు, లేకపోతే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యూన్సీ ప్రజల కొరకు ఏ మాత్రం ఇంత పని చేయడు. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండడు. ఎలక్షన్ లో 2 నెలలు మాత్రం హడావుడు చేసి భుజం చేసి నేను పీకేస్తా పొడి చేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకుంటాడు. తర్వాత అసలు ఎవరు ఫోన్ ఎత్తాడు, ఎవడు ఏం బీకాడు, ఏం చేయడు. ఆయన ఓన్లీ అవకాశవాది. ఈ మొన్న గతంలో తెలుగుదేశం అధికారులకు వస్తాను 2004లో తెలుగుదేశం పోయిండు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాగానే తెలుగుదేశం రిజైన్ ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. మళ్ళీ కాంగ్రెస్ తిట్టుకుంటూ 2018లో మన బీఆర్ఎస్ పార్టీ వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిచిండు, అనుభవించిండు. 2023లో మళ్ళీ పార్టీ బీఫామ్ ఇచ్చింది, మళ్ళీ గెలిచిండు. పార్టీ కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళీ నిలబడిపోయిండు. ఆయన ఒక అవకాశవాది. ఆయనకి అసలు కనీసం వ్యక్తిత్వం లేదు, క్యారెక్టర్ లేని మనిషి. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రాబోయే రోజుల్లో ఆయన ఖచ్చితంగా గుణపాఠం తప్పదు. ఇట్లాంటి వ్యక్తిని అసలు పొలిటికల్గా అనవరని చెప్పి మా ఉద్దేశం అండి. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.